ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా నెంబర్ 1 నేమ్లీ. కర్ణాటక నుంచి ఇలా తిరిగి వస్తూ ఉంటే కారులో అటు ఇరు పక్కల మంచి పచ్చిగడ్డి అడవి లాంటి ప్లేస్ ఉంది. అప్పుడు కారు మంచి 120 కిలోమీటర్ స్పీడ్లో వస్తూ ఉండే ఒక పెద్ద మంచి నెమలి ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ఇలా ఎగిరిపోతూ ఉంటే కారు ముందు ఎంత మంచి సీన్ అంటే బాగా ఎంజాయ్ చేసుకున్నాను. నెమలి పెద్దది మంచి కలర్లో ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి కారు ముందు ఇలా ఎగిరిపోతడం చూశాను. కొంతమంది ప్రార్థన చేస్తే ప్రియులారా దేవుని పరిశుద్ధ ఆత్మ నెమలి చూపిస్తారు. పీకాక్ నెమలి గర్వం, అహంకారం, అహంభావం చూపిస్తుంది. అంటే ఒక్కొక్క వ్యక్తికి దేవుడు ఇచ్చిన నడిపింపు అన్నమాట. నెమలి గర్వం, అహంకారం, అహంభావం ఒక్కొక్క వ్యక్తిలో ఉంది అని చూపిస్తూ ఉంది. కొంతమంది కోసం ప్రార్థన చేస్తే ప్రియులారా కోడి పుంజు చూపిస్తారు. ఏంటి? కోడి పుంజు అంటే కాక్. కోడి పుంజు చూపిస్తే, దేవుని ఆత్మ చూపిస్తే ఆ వ్యక్తిలో ప్రియులారా చాలా పాపాలు ఉన్నాయి అని, అలాగే ఆ వ్యక్తికి పాప క్షమాపణం కావాలి అని అర్థం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు పేతురు గారితో ఏం చెప్పాడు? ఈ రాత్రి కోడి కూయక మునిపే నువ్వు నన్ను బొంకుతావు. చెప్పావా లేదా? నువ్వు నన్ను ఈ రాత్రి కోడి కూయక మునిపే నువ్వు నన్ను ముమ్మార్లు బొంకుతావు అని యేసు ఎవరు చెప్పారు? పేతురు చెప్పారు. ఎందుకు యేసుకు ఇలా చెప్పలేదు? ఈ రాత్రి నెమలి కోయక ముందే నువ్వు నన్ను బొంగుతావని చెప్పావా? చెప్పలా. కోడి చెప్పాడు. కోడి కూయక మునిపే నువ్వు నన్ను బొంగుతావు. అది బైబిల్లో కూడా ఉంది. అందుకే ఈ కోడి పుంజు మీరు ప్రార్థన చేస్తే, దర్శనంలో చూస్తే ప్రియులారా ఈ కోడి కూయిన తర్వాత పేతురు ఏం చేశాడు? కోడి మూడు సార్లు కూయిన తర్వాత పేతురు ఏం చేశాడు? ఆయన బయటకు వెళ్ళి వెక్కి ఏడ్చాడు. అమ్మో, నేను నా ప్రభువుని బొంగాను, నా దేవుణ్ణి ఎరగను అని చెప్పాను అని బాధపడి ఆయన బయటకు వెళ్ళి ఏడ్చాడు. చూడండి. సో మీరు ప్రార్థన చేసేటప్పుడు కోడి పుంజు కనిపిస్తే అది మీకు కావచ్చు, మీరు ఏ వ్యక్తి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తి కావచ్చు. మీకు హృదయ పరివర్తనం అవసరము, పాప క్షమాపణము అవసరము, దేవుని ముందు పాపాలు ఒప్పుకోవటం అవసరము అని అర్థం. కొంతమందికి ప్రార్థన చేస్తే ప్రియులారా గుడ్లగూబ కనిపిస్తుంది. ఔల్ అంటారు. గుడ్లగూబ చూసావా? పెద్ద కళ్ళు ఉన్నాయి కదా, 2 గుడ్లగూబ. గుడ్లగూబ చెప్పి ఒక విషయం గుర్తుకొచ్చింది. నేను ఒకరోజు ఈ సంగారెడ్డిలో అమ్మగారులకి వడక నడిపిస్తున్నా. మధ్యలో దేవుడు నాకేం చెప్తున్నా మీకు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంగారెడ్డిలో అమ్మగారుల కోసం, సిస్టర్స్ కోసం ఐ వాస్ గైడింగ్ ఎ రిట్రీట్. అమ్మగారుల కోసం వడక నడిపిస్తూ ఉండే ఒక సిస్టర్ కౌన్సిలింగ్ వచ్చింది. ఆ సిస్టర్ కోసం ప్రార్థన చేస్తూ ఉండే గుడ్లగూబ కనిపించింది. ఇదేంటి ప్రభు గుడ్లగూబ కనిపించావే అట్లా అనుకున్నాను. మళ్ళీ ఇంకా ప్రార్థన చేస్తూ ఉండే ఒక పెద్ద వింగ్స్ ఉంది కదా, ఏమంటారు దానికి, రెక్కలు, పెద్ద రెక్కలు కనిపించింది. ఫస్ట్ గుడ్లగూబ వచ్చింది, తర్వాత పెద్ద రెక్కలు కనిపించింది. మళ్ళీ ప్రే చేసుకున్నా, కానీ ఆ రెక్కలు పోలా, ఆ రెక్కలు అలాగే ఉంది. కళ్ళు తెరచి సిస్టర్ గారండి మీకోసం ప్రార్థన చేస్తూ ఉండే ఒక పెద్ద పక్షి, పెద్ద రెక్కలు కనిపిస్తుంది, ఏంటి సిస్టర్ అని అడిగాను.
అప్పుడు ఆ సిస్టర్ భయపడి ఉనుకటం మొదలుపెట్టింది. అమ్మో, నాకే షోక్ వచ్చింది. ఇదేంటి, ఈ సిస్టర్ని ఇలా అడగానే భయం వేస్తుంది ఈ సిస్టర్కి, వై షీస్ షివరింగ్ అని అనుకున్నా. కాసేపు ఏడ్చింది ఈ సిస్టర్. ఏడ్చిన తర్వాత ఒక మాట చెప్పింది, ఫాదర్ గారండి, నాకు పక్షులంటే చాలా భయం. ముఖ్యంగా గుడ్లు గుమ్మని కనిపిస్తే, ఇంకా ఇది ఉంది కదా, రాబందువులు కనిపిస్తే, పెద్ద పెద్ద పక్షులు కనిపిస్తే నాకు చాలా భయం. ఇదేంటి సిస్టర్, మీరంతా పెద్దగా ఉన్నావే, ఒక తన్నైనంత రాబందు కాదు, గొడ్లకు అన్నీ పారిపోతాయి, అంత పెద్దగా ఉన్నావే, మరి నీకెందుకు పక్షి ఉండే భయం అని అడిగా. అప్పుడు యూనో వాట్ సిస్టర్ సెడ్, నేను చిన్నప్పుడు ఒకరోజు ఇల్లు బయట ఆడుకుంటున్నా సాయంకాలం. చూడండి, ఎప్పుడో జరిగే సంఘటన. ఇప్పుడు సిస్టర్కి దాదాపు ఒక 50-55 వయసు ప్రాయం ఉంది, 50-55 years. ఆ సిస్టర్ చెప్పిందంటే, సంవత్సరాల క్రితం నేను ఒకరోజు సాయంత్రం నా ఇల్లు ముందు ఆడుకున్నప్పుడు ఒక గుడ్లుగుబ వచ్చింది. గుడ్లుగుబ వచ్చి అది అరిచి నన్ను భయపెట్టించి ఆ గుడ్లుగుబ వెళ్ళిపోయింది. ఆ రెక్కలు నన్ను తాకింది. ఆ రోజు నుంచి ఫాదర్ గారండి, ఈ రోజు వరకు రాత్రి అంటే నేను ఒక్క అడుగు ఇల్లు బయట పెట్టను. నైట్ అంటే ఒక్కదారికి నేను పోను. నాకు ఇప్పుడు కూడా పెద్ద పెద్ద పక్షులు, గుడ్లుగుబ అంటే చాలా భయం అని ఆ సిస్టర్ చెప్పింది. ఎంత కరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, నేను ఆ వడక నడిపించింది 2 years బ్యాక్. కానీ ఆ సిస్టరు చిన్నప్పుడు ఇంటి దగ్గర జరిగే విషయాలు కూడా పరిశుద్ధాత్మ ఎంత చక్కగా గుడ్లగుబను చూపించి తెలియచదు. చూడు, గట్టి చెప్పడం ఒకసారి దీని పరిశుద్ధాత్మ పెట్టారు. ఇంకొకటి నక్క చూసామా? నక్కని చూసామా? అవును, నక్క కొంతమంది కోసం ప్రార్థన చేస్తే నక్కను చూపిస్తారు. గాడ్ విల్ షో ఫాక్స్. నక్క దేనికి చిహ్నం? నక్క దేనికి చిహ్నం? లేదా? నక్క మంచి జంతువా చెడ్డ జంతువా? మంచిది కాదు కదా. నక్క ప్రియబిడ్డలారా జిత్తుల మాదితనం లేదా కన్నింగ్, చీటింగ్ అంటే ఆ మనిషి హృదయం కరెక్ట్ కాదు. మీరు ప్రార్థన చేస్తుంటే, ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే నక్క మీకు కనిపిస్తే ఆ వ్యక్తి హృదయం కరెక్ట్ కాదు, మంచిది కాదు అని అర్థం చేసుకోండి. ఇంకా కొంతమంది కోసం ప్రార్థన చేస్తే పాము కనిపిస్తాయి. పాము, స్నేక్స్, హోలీ స్పిరిట్ విల్ షో యు. మీకు దేవుని పరిశుద్ధాత్మ పాము చూపిస్తాయి. అది 2 అర్థాలు ఉన్నాయి. నెంబర్ 1, పాము కామ మోహ తలంబులకి చిహ్నం. సెకండ్, సాతాను బంధకాల్లో ఉన్న వ్యక్తి కోసం ప్రార్థన చేసినా కూడా పాము కనిపిస్తాయి. 2, ఒకటి సాతాను బంధకాలు ఉన్న వ్యక్తి పాము. సెకండ్, కామ మోహ తలంబులకి లోనే వ్యక్తి పాముకు చిహ్నముగా దేవుడు చూపిస్తారు. చాలా ఇప్పుడు ఈ మొత్తంగా ధ్యాన వడకంలో ప్రియలారా చాలామంది వస్తారు ధ్యానవడకానికి. చాలామంది ఈ ధ్యానవడక సమయంలో ఇన్ ద రెట్రీట్ టైం ఈ పాము పట్టి ఉన్నవాళ్ళు వస్తారు. ఒక విషయం చెప్పాలంటే, ధ్యానవడకానికి వచ్చే వాళ్ళు దాదాపు ఒక 30% మంది, ఒక 30% ఈ పైశారిక శక్తికి, చేతపడి మంత్రతంత్ర శక్తులకి లోనైవారు ఉంటారు. అలాగే కామ మోహ తలంబులకి లోనై ఆ పాపములో మునిగి ఉన్నవాళ్ళు ఒక 30-40% ప్రతి తెలుగు ధ్యానవడకములో వస్తారు. కొంతమంది అలా గురువులు ప్రార్థన చేస్తే నేల మీద పడి పాములాగా పోతారు. అమ్మో, అది చూస్తేనే భయమేస్తుంది. పాములాగా పోతారు.
ఒకరోజు ఒక జరిగిన సంఘటన చెప్తా. ఇక్కడ ఈ పెద్ద హాలులో తెలుగు ధ్యాన వడక సమయంలో బంధన విడుదల ప్రార్థన రవి ఫాదర్ నేను ఇద్దరం కలిసి నడిపిస్తున్నాం. యువర్ లీడింగ్ డెలివరెన్స్ ప్రే. అప్పుడు చాలామంది ఉన్నారు. ఈ బంధన ప్రార్థన మొదలు పెట్టామో లేదో ఒక ఆవిడ అక్కడ ఈ హో 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 ఇలా చేస్తాం, పెద్ద పాములాగా అక్కడ చేస్తాం. ఆ సెంటర్లో పక్క పాములాగా చేస్తుంది. ఇలా చేస్తుంది, 2 చేతులతో ఇలా చేస్తాం. అప్పుడు ఈ ధ్యాన వడకానికి సహాయం చేయటానికి కొంతమంది వస్తారు టు హెల్ప్. నేను ఒక అమ్మాయిని పిలిచి, అమ్మా ఇదిగో అక్కడ ఒక ఆవిడ పాములాగా చేస్తుంది, కొద్దిగా కూర్చోపెట్టు, పక్కన డిస్టర్బ్ చేయకుండా కూర్చోపెట్టమని చెప్పి పంపించా. ఈ అమ్మాయి చేసింది, ఆమె పాకెట్లో ఏముంది, ఒక పెద్ద జపమాల ఉంది. ఆ జపమాల ఇలా పట్టుకొని యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు అని చెప్పి ఆవిడ దగ్గరికి పోయింది. ఆవిడ దగ్గరికి పోయిందో లేదో అప్పటి వరకు ఇలా పాములాగా ఉన్న స్త్రీ ఈమె మీద ఎగిరి పడేసింది. ఆమె పోయేదానికంటే ఫాస్ట్ వెనక్కి వచ్చేసింది. ఎలా పోయిందో దానికంటే డబుల్ స్పీడ్లో బయటకు వచ్చేసింది. సామ్యే నా వల్ల కాదు, నా వల్ల కాదు. జపమాల ఉంది, యేసు రక్తం ఉంది, కానీ పనికి రాకుండా పోయింది. భయపడలారా, ఈ సాతానికి దెయ్యాలకి దయచేసి మీరు విడుదల పరిశుద్ధాత్మ శక్తి లేకుండే పోవద్దు. అది చాలా డేంజర్. మీకు ఏ దర్శనం ఉన్నా సరే, మీరు ఎంత ప్రార్థనలో ఉన్నా సరే, ప్రియలారా, డెలివరెన్స్ విడుదల అంటే అదొక పరిశుద్ధాత్మ వరమే. ఏ వ్యక్తికి అయితే విడుదల కలిగించే వరం ఉందో, ఏ వ్యక్తికి అయితే డెలివరెన్స్ పవర్ పరిశుద్ధాత్ముడు ఇచ్చాడో, ఆ వ్యక్తి తప్ప వేరే ఎవ్వరు కూడా చేతపడి మంత్ర తంత్ర దుష్టాత్మ శక్తులతో పోరాడటానికి దయచేసి పోవద్దు. ఎందుకంటే అది నిన్ను పట్టేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ముత్తంగిలోనే అటువంటి కొన్ని కేసెస్ జరిగినాయి. డెలివరెన్స్ పవర్, విడుదల వరము ఏ వ్యక్తికైతే పరిశుద్ధాత్ముడు ఇచ్చాడో ఆ వ్యక్తిని చూడగానే సాతానికి తెలుసు, ఈ వ్యక్తికి ఈ వరం ఉంది. సాతాను తక్కువడు కాదు. నీకు పరిశుద్ధాత్మ దేవుడు విడుదల డెలివరెన్స్ పవర్ ఇచ్చి ఉంటే అది ఎవరికి తెలుసు? సాతానికి బాగా తెలుసు. నిన్ను చూడగానే సాతానికి తెలుసు, ఈ వ్యక్తిలో దేవుని పరిశుద్ధాత్మ విడుదల పవర్ ఉంది, ఈ వ్యక్తిలో దేవుని పరిశుద్ధాత్మ విడుదల శక్తి ఉంది. ఆ వ్యక్తి దగ్గరికి సాతాను పోవడు. ఆ వ్యక్తిని చూస్తేనే సాతానికి భయం, ఆ వ్యక్తి అంటేనే భయం. అది లేని వాళ్ళని చూస్తే సాతానికి తెలుసు, అరే వీడేం చేయడు, ఈమె ఏం చెయ్యదు. అప్పుడు మీ మీద ఎగిరి పడుతుంది. ఒకవేళ ఆ సాతాన్ నిన్ను కూడా పట్టేస్తాడు. నువ్వు కూడా పాములాగా మారుతావు, నువ్వు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, నువ్వు కూడా బుద్ధి లేని వాళ్ళగా తిరుగుతారు. అందువల్ల ఇక్కడ ఆలయంలో కూర్చున్న వాళ్ళందరూ గమనించండి, మీకు ఆ డెలివరెన్స్ పవర్ లేకపోతే దయచేసి ఆ జోలికి పోబాకండి. ఎవరి దగ్గర అయితే ఆ శక్తి ఉందో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. వాళ్ళు ప్రార్థన చేస్తే అది వెళ్ళిపోతూ ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. లేచి నిలబడదామా? దేవుని పరిశుద్ధాత్మ ఒక్కొక్క వ్యక్తికి దర్శనము ఇస్తూ ఉన్నట్లు మనం వాక్యములు వింటున్నాం, చదువుతూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఈ దర్శనం కలిగితే అది చాలా గొప్ప విషయం. అందరికీ రాదు, ఈ దర్శనము అందరికీ రాదు, అందరికీ రాదు. 1 కొరింథీ 12వ అధ్యాయము
పరమ చదువుతామా? 1 కొరింథీ 12వ అధ్యాయం చదువుతామా? 12వ అధ్యాయంలో 11వ వచనం. కానీ 1 Corinthians chapter 12 verse 11. జాగ్రత్త వినండి. కానీ దీనిని అన్నింటినీ చేయు పరిశుద్ధాత్మ ఒక్కడే తనకు ఇష్టముననుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరము ఆయన వసగుచున్నాడు. ఆమేన్ 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 ఆమేన్. ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ పొందేవారందరికీ దర్శనము రావు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందేవారందరికీ విడుదల వరం రాదు. పరిశుద్ధాత్మ పొందేవారందరికీ స్వస్థత కలిగించే శక్తి రాదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ ఒక్కొక్కరికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో అని పరిశుద్ధాత్మకి బాగా తెలుసు. అందువలన ఈ దర్శన వరము రకరకాల విధంగా ఒక మనిషి అంతరంగము తెలుసుకోవటం దేవుడు ఒక్కొక్క వ్యక్తికి పర్సనలీ కలిగించు వరమే. మనము అది కావాలని దాహముతో ప్రార్థించాలి. నేను దీనికోసం 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించా. 40 days ఫాస్టెడ్ అండ్ ప్రేయడ్. పరిశుద్ధాత్మదేవా, నాకు దర్శన వరం కావాలని. అప్పుడు పరిశుద్ధాత్మ నా మీద తన కరుణను కృపను చూపించి ఆ దర్శన వరము నాకు ఇచ్చాడు. అలాగే ఈ ఆలయంలో మీరు ఎంతమంది ఉన్నారు, మీరు చేయవలసిన కేవలం పని, పరిశుద్ధాత్మదేవా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. ఇంకా దర్శనాలు ఇంకా ఉన్నాయి. మనం ఇప్పుడు సగం వరకు వచ్చింది, ఇంకా రకరకాల దర్శనాలు ఉన్నాయి. మనం దానికి వెళ్ళే ముందు మరొకసారి మనం కలిసి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మదేవా నాకు ఈ దర్శనం కావాలి. ఎంతమంది కావాలి? చేతులెత్తండి. దర్శన వరం అమ్మ అందరికి కావాలి. గట్టిగా చెప్పలు కొడదామా? గట్టిగా చెప్పలు కొడదాం. గట్టిగా చెప్పలు కొడదాం. గట్టిగా కొట్టండి. గట్టిగా కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ దర్శన వరము మీ దగ్గరికి వచ్చే మనుషుల రహస్యాలు కనుక్కోవటానికి కాదు. సరేనా? నీకు ఏ మనసు ఉందో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఆ పరిశుద్ధాత్మకి బాగా తెలుసు. నీ దగ్గరికి వచ్చే మనిషి ఎటువంటి వాడో, ఎటువంటి ఆమె, ఈమె ఎవడు, ఈయన ఏంటి అని ఒట్టిగా కనుక్కోవటానికి కాదు ప్రియబిడ్డలారా. అందుకే మంచి మనస్సు కలిగాలి. ఒక మనిషి పరువు దిగటానికి, ఒక మనిషి రహస్యం కనుక్కోవటానికి, అది పోయి 10 మందికి చెప్పటానికి అటువంటి ఏమైనా దుష్ట మనస్సు ఉంటే నీకు ఎప్పుడు అది రాదు. దర్శనం అంటే ప్రియబిడ్డలారా, అది దేవుని యొక్క సంఘాన్ని కట్టటానికి, ఒక కుటుంబాన్ని కట్టటానికి, ఒక వ్యక్తిని మంచి మార్గంలో నడిపించటానికి, పాపము నుండి దేవుని దగ్గరికి తీసుకురావటానికి గొప్ప మనస్సు కలిగే వాళ్ళకే బిడ్డలారా దేవుని పరిశుద్ధాత్మ దర్శన వరం కలిగించేది. ఊకనే అందరికి ఇవ్వరు. అందువల్ల ఈ మంచి మనస్సు కోసం ప్రార్థన చేయాలి. బహుశా దేవుడు నీకు దర్శన వరం ఇస్తే అది పరమ రహస్యంగా పెట్టుకోవటానికి, ఆ వ్యక్తికి నీకు తప్ప ఇంకో ఒక్క మనిషికి పోయి నోరు వాగి చెప్పటానికి కాదు. అందుకే వరములు దేవుడు ఉట్టిగా ఇవ్వరు. ఆమె ఇది, ఆయన అది, ఆయన ఇది అని చెప్పి తిరగటానికి కాదు. ఆ వ్యక్తిని దేవుని వైపు నడిపించటానికి, ప్రభువా నన్ను నీ సేవలో ఇంకా వాడుకోండి ప్రభువా, నన్ను నీ రాజ్య స్థాపన కోసం, నీ ఆలయం కట్టటానికి, దేవుని బిడ్డలని రక్షించటానికి నన్ను వాడుకోండి దేవా. ఒక కౌన్సిలర్గా, ఒక ప్రార్థన చేసే వ్యక్తిగా, మధ్యస్థపదేశే వ్యక్తిగా, ఉపదేశకుడుగా, బోధకుడుగా, సాక్ష్యాలు ఇచ్చేవాడుగా దేవుని సేవలో ఉపయోగించుకోవటానికి దర్శన వరము.
నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. అందువల్ల ప్రభు నీ దర్శన భాగ్యం నాకు కావాలని 2 చేతులు జోడించండి. 2 చేతులు జోడించి ప్రార్థిస్తాం. మీరు వేరే ఎవ్వరిని చూడవద్దు. ఓన్లీ ఫర్ యూ, నీకోసం మాత్రం ప్రార్థించండి. ఇది గొప్ప వరం, దర్శన వరం. ప్రభువా, ఈరోజు నేను దాహముతో ప్రార్థిస్తూ ఉన్నా. దర్శన వరము కలగటానికి, దర్శనం చూడటానికి నాలో ఇంకా ఏమైనా ఆటంకాలు ఉండే అవి అన్నీ తొలగించు ప్రభువా అని ప్రార్థన చేయండి. నేను 1 సంవత్సరం ప్రార్థన చేసుకున్నాను దర్శన వరం కావాలని. దాహముతో ప్రార్థించు, దాహముతో ప్రార్థించు, దాహముతో ప్రార్థించు. యోబు చెప్పాడు, నేను నా కళ్ళుతో ఒటంబడిక చేసుకున్నాను. ఐ హావ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ ద లార్డ్ ఆన్ మై ఐస్. నేను నా కళ్ళుతో ఒక్క స్త్రీని, ఒక్క పురుషుని కామ మోహ తలంపుతో చూడను అని దేవునితో నేను ఒటంబడిక చేసుకున్నాను అని యోబు అంటున్నాడు. దర్శనం చూడాలంటే నీ కళ్ళు, నీ చూపు పరిశుద్ధముగా ఉండాలి. సాంక్టిటీ ఆఫ్ లైఫ్. అమ్మాయిలతో అబ్బాయిలని, అమ్మాయిలతో అబ్బాయిలని కానీ, అమ్మాయిలతో అబ్బాయిలతో కానీ ప్రియబిడ్డలారా, చెడు తలంపులతో మోహ తలంపులతో చూస్తే నువ్వు ఏ నాడుగు దర్శనం చూడడు, నీకు రాదు. ప్రే, పరిశుద్ధాత్మదేవా నా కళ్ళు శుద్ధి చేయుము. యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తము నా 2 కళ్ళులో పోయము దేవా. మంచిది మాత్రం చూడాలి, మంచిది మాత్రం చూడాలి. నీ 2 కళ్ళు యోబు దేవునికి అర్పించినట్లు నీ 2 కళ్ళు దేవునికి అర్పించండి. నీ హృదయం దేవునికి అర్పించండి. నీ కోసం ప్రార్థించు. నేను చెప్పే ప్రార్థన మీరందరూ కుడి చేతిని పైకిలెత్తి చెప్పండి. కుడి చేతిని పైకిలెత్తి ఎడమ చేతిని గుండె మీద పెట్టి, ప్లేస్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్, రైట్ హ్యాండ్ అబౌవ్ యూ, లిఫ్టింగ్ ఇట్ అప్. నేను చెప్పిన తర్వాత ఈ ప్రార్థన చెప్పండి. ప్రభువా, 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 నా దేవా, నా దేవా, ఈ ఆదివారం, ఈ ఆదివారం దర్శనము, దర్శనము చూడాలని, చూడాలని, దర్శన వరము, దర్శన వరము పొందాలని, పొందాలని నేను, నేను నీ సన్నిధికి, నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, వచ్చి ఉన్నాను. యేసయ్యా, యేసయ్యా, నా 2 కళ్ళు, నా 2 కళ్ళు, నా చూపు, నా చూపు, నా దృష్టి, నా దృష్టి నీకు అర్పిస్తూ ఉన్నాను, నీకు అర్పిస్తూ ఉన్నాను. ఈ 2 కళ్ళతో, ఈ 2 కళ్ళతో ఎన్నో పాపాలు, ఎన్నో పాపాలు నేను చేసుకున్నాను, నేను చేసుకున్నాను. కానీ ఈ రోజు నా తప్పు, నా తప్పు తెలుసుకొని, తెలుసుకొని పశ్చాత్తాపపడి, పశ్చాత్తాపపడి హృదయ పరివర్తనము పొంది, హృదయ పరివర్తనము పొంది నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నేను ప్రార్థిస్తూ ఉన్నాను. యోబు చెప్పినట్లుగా, యోబు చెప్పినట్లుగా నేను, నేను నా కళ్ళతో, నా కళ్ళతో నీ ముందు, నీ ముందు ఒక ఒటంబడిగా, ఒక ఒడంబడిక చేస్తున్నానయ్యా, చేస్తున్నానయ్యా. ఈ 2 కళ్ళతో, ఈ 2 కళ్ళతో ఏ నాడు చెడు, చెడు, చెడు చూపు, చెడు చూపు, చెడు ఆలోచనలు, చెడు ఆలోచనలు కలగకుండా, నాకు కలగకుండా నా 2 కళ్ళు, నా 2 కళ్ళు పవిత్రమైనటువంటి, పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి, నిర్మలమైనటువంటి కళ్ళుగా, కళ్ళుగా ఉంచటానికి, ఉంచటానికి నీ పరిశుద్ధాత్మ, నీ పరిశుద్ధాత్మ శక్తి, శక్తి నాకు దయచేయమయ్యా, నాకు దయచేయమయ్యా. నీ పరిశుద్ధ రక్తముతో, నీ పరిశుద్ధ రక్తముతో నా 2 కళ్ళు, నా 2 కళ్ళు కడిగి, కడిగి నిర్మలత్వము, నిర్మలత్వము పరిశుద్ధత, పరిశుద్ధత నాకు దయచేయమని, నాకు దయచేయమని ఈ రోజు నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, దర్శనం కలగాలని, దర్శనం కలగాలని నీ సన్నిధిలో, నీ సన్నిధిలో నేను చేస్తున్న ప్రార్థన, నేను చేస్తున్న ప్రార్థన దయతో, దయతో ఆలకించుమని, ఆలకించుమని మొరపెట్టి, మొరపెట్టి ప్రార్థిస్తున్నామయ్యా, ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్.
ఆమేన్ ఆమేన్. ఆమేన్. రెండు చేతుల పైకెలెత్తి నీ రెండు కళ్ళు దేవునికి అర్పించి కాసేపు దేవుని సన్నిధిలో స్తుతించు ప్రార్థన చేయండి. హల్లెలూయా 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 పరిశుద్ధాత్మదేవికి స్తోత్రం యేసయ్యా హల్లెలూయా 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 రెండు చేతులు గుండె మీద పెట్టి రెండు చేతులు గుండె మీద పెట్టి కళ్ళ మూసుకుందాం. రెండు చేతులు. In the name of Jesus we command. Amen. In the blood of Jesus. Amen. Every power of evil, every power of black magics. In the name of the Father, Son and the Holy Spirit. In the name of the Holy Catholic Church, precious priesthood, we bind, you rebuke and we deliver. Amen. సకల సాతాను ఆటంకాలను యేసు నామములో బంధిస్తున్నామయ్యా. సకల ఆటంకాలను యేసు రక్తములో బంధిస్తున్నామయ్యా. సకల ఆటంకాలను యేసు శిలువలో బంధించబడును గాక. రెండు చేతులు గుండె మీద పెట్టి ప్రభు నీ దర్శన భాగ్యం నాకు కావాలయ్యా అని ఈ పాట ఒక ప్రార్థనగా మలచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. Jesus, let your power be upon them. In the precious blood, wash and cleanse and sanctify. Let them know that you are a God who delivers. You are a God who sets us free. దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. అందరూ దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. నీవే నా అభయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా అభయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా అభయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. అందరూ కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని
తెలపాలి, నీ కరుణను నేను పొందాలి. జీవనగాథను తెలపాలి, నీ కరుణను నేను పొందాలి. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. నీవే నా భయం, నీవే నా శరణు, 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 నీవే నా భయం. యేసయ్యా నీవే అభయము, నీవే శక్తి కేంద్రము, నీవే ఆధారము. దర్శన భాగ్యం, దర్శన భాగ్యం, దర్శనం కలిగినట్టు చేయమయ్యా. నీ శక్తి, నీ కృపను దర్శన భాగ్యము కలిగినట్లు, దర్శన శక్తి కలిగినట్లు, దర్శన వరము కలిగినట్లు ఓ పరిశుద్ధాత్మదేవా ఒక్కొక్కరి మీద దర్శన భాగ్యము, దర్శన వరము, దర్శన శక్తి, దర్శన వరము ఇక్కడ కలిగినట్లు చేయమని దర్శన వరమయ్యా. పరిశుద్ధా పరిశుద్ధాత్మదేవా నీవే మా అభయము, నీవే మా శక్తి, నీవే మా కేంద్రము, నీవే మా శక్తి పరిశుద్ధాత్మదేవా నీ శక్తితో, నీ అగ్నితో ఒక్కొక్కరిని ఈ సమయము కాల్చుమని, ముట్టుమని, భాగమని దర్శన వరము కలిగినట్లుగా, దర్శన వరమును కలిగినట్లుగా దాహముతో కళ్ళను చూపును పరిశుద్ధ నీవే మా భయము, నీవే మా శక్తి, నీవే మా ఆధారము. Holy Catholic Church, the precious priesthood, wonders of sin and death, Lord.
శరణం నీవే నా భయం నీవే నా శరణం నీవే నా భయం నీవే నా శరణం ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించు ఈ దాసులకు నీవే మా అభయం నీ మాత్రమే మా శరణం నీవే మా అభయం యేసయ్యా శరణం యేసయ్యా శరణం పరిశుద్ధాత్మనికి స్తోత్రం Jesus. హల్లెలూయా Jesus. In the power of Jesus. ఆమేన్ In the power of the Holy Spirit. ఆమేన్ జీవగల దేవుని శక్తితో సకల ఆటంకాలను నీ నామములో బంధిస్తున్నాం దేవా. ఆమేన్ ప్రశాంతత యేసు రక్తములో ఈ ఆలయములో కలుగును గాక. ఆమేన్ In the name of the Father, Son and the Holy Spirit. In the name of the Holy Catholic Church, precious priesthood, every power of deliverance given to me in the name of Jesus. We bind and we rebuke and we deliver. Amen. Set them free from here. Amen. ప్రశాంతత యేసు నామములో ఇక్కడ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. ప్రియబిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మ శక్తివంతమైనటువంటి ఒక సాన్నిధ్యం మనకుంది. అందుకే చాలా మంది అరుస్తున్నారు, పడిపోతున్నారు, కేకలేస్తున్నారు, అటుగుట్టు పరిగెడుతున్నారు. గట్టిగా చెప్పలు కొడదామా దేవునికి పరిశుద్ధ? గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పలు కొడదాం. అందరూ కూర్చోండి. ఎవరి పడిపోయినా, కేకలు వేసినా, అరిచినా చూడవద్దు, ముట్టవద్దు. పడిపోయే వారిని అలా ఉండనియండి, నో ప్రాబ్లం. ఎవరి పడిపోయినా, ఏమి చేసినా చూడవద్దు. ఈరోజు దేవుని పరిశుద్ధాత్మ గొప్ప దినం. ఆమేన్ ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి ఈరోజు దేవుడు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడైతే ఎక్కువ శాతాలను బయటపడతారో అప్పుడు దేవుని ఆత్మాభిషేకం అందకంటే ఎక్కువగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఇంకా దర్శనంలో మనం ముందుకు వెళ్తున్నాము. అది 6వది. ప్రియబిడ్డలారా, అదేంటంటే కొంతమందికి మీరు ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని స్థలాలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని సంఘటనలు చూపిస్తారు. 6వది దర్శనములో 6వది ఏంటంటే మీరు ప్రార్థన చేస్తూ ఉంటే
మీకు పరిచితమైన సుపరిచితమైన కొంతమంది వ్యక్తులను చూపిస్తారు. మీకు పరిచయం ఉన్న ఒక స్థలం లేదా మీకు తెలిసిన ఒక సంఘటన, పర్సన్స్, ప్లేస్ అండ్ ఇన్సిడెంట్స్ Holy Spirit will show you when you pray if you have the gift of vision. ఏ వ్యక్తినైతే దేవుడు మీకు చూపిస్తూ ఉన్నారో, మీ దగ్గర వచ్చిన వ్యక్తి, ఏ వ్యక్తి కోసమైతే మీరు ప్రార్థిస్తున్నారో ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి దగ్గర సంబంధం ఉంది అని అర్థం. ఆ వ్యక్తి నీకు దర్శనములో దేవుని పరిశుద్ధాత్మ ఏ వ్యక్తిని అయితే చూపించారో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణగణాలు, అది చెడు గుణాలు కావచ్చు, మంచిది కావచ్చు, ఆ వ్యక్తులు ఏమేమైతే గుణగణాలు ఉన్నాయో నీ దగ్గర ఉన్న వ్యక్తికి కూడా అటువంటి చెడు కానీ మంచిది కానీ గుణగణాలతో నింపబడిన వ్యక్తి అని దేవుని పరిశుద్ధాత్మ నీకు తెలియజేస్తారు, ఆ వ్యక్తిని చూపించి. ఇది నీకు దేవుని ఆత్మ వ్యక్తిని చూపిస్తే అర్థం. రెండవదిగా కొన్ని స్థలాలు చూపిస్తారు. కొన్ని స్థలాలు అంటే అది నీకు పరిచితమైన స్థలమే. యు నో ద ప్లేస్. నీకు పరిచితమైన స్థలం అయితే ఆ స్థలం దేనికోసం వాడబడుతుందో, ఆ స్థలములో ఏం నడుస్తూ ఉందో, ఆ స్థలములో ఏమేమి జరిగినాయో ఆ స్థలానికి ఈ వ్యక్తికి సంబంధం ఉంది. అందువలన దేవుడు అటువంటి కొన్ని స్థలాలు కూడా ప్రియబిడ్డలారా మీకు చూపిస్తారు. మూడవది ఇన్సిడెంట్స్, కొన్ని సంఘటనలు. ఈ వ్యక్తులు, స్థలాలు, సంఘటనలు ఏ వ్యక్తికి దేవుడు దర్శనం ఇస్తున్నారో ఆ వ్యక్తికి బాగా తెలుసు, ఆ వ్యక్తికి దగ్గర సంబంధం ఉంది. అలాగే మీరు ఎవరి కోసమైతే ప్రార్థిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి కోసం కూడా మీరు ప్రార్థించినప్పుడు ప్రియబిడ్డలారా ఆ ప్లేసుతో, ఆ స్థలాలతో, ఆ సంఘటనలతో మీకు లేదా ఆ వ్యక్తికి దగ్గర సంబంధం ఉంది అని, క్లోజ్ రిలేషన్షిప్ ఉంది అని దేవుని పరిశుద్ధాత్మ చూపిస్తారు. ఆమేన్, 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 ఆమేన్. ఇంకా దర్శనాల్లో ఏడవది అదేంటంటే, కొంతమందికి పల్లక కానీ, టీవీ కానీ, బోర్డు కానీ అటువంటి చూపించి ఏదో రాసి చూపిస్తారు. గమనించండి, దర్శనాలలో కొంతమందికి దేవుడు కలిగించే దర్శనాలలో కొంతమంది టీవీ స్క్రీన్ లాగా నీ ముందు ఇలా బాగా మంచిగా కనిపిస్తుంది, లేదా ఒక పల్లక వల్ల ఒక బోర్డు, అది వైట్ బోర్డు కావచ్చు, బ్లాక్ బోర్డు కావచ్చు, కనిపిస్తుంది. ఆ బోర్డు మీద రాసి చూపిస్తారు. కొన్ని నీకు తెలిసిన భాష కావచ్చు, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మీకు తెలిసిన భాషలో చూపిస్తారు. కొన్ని మీకు అసలు తెలవదు. గమనించండి, కొన్ని నీకు తెలిసిన భాష కావచ్చు, అది ఆ వ్యక్తి పేరు కానీ ఆ వ్యక్తికి దగ్గర సంబంధం వ్యక్తులు కానీ అది రాసి చూపిస్తారు. కొన్నిటికి మీకు సంబంధాలు లేవు, నీకు తెలియదు. అది ఇంటర్ప్రిటేషన్ మీకు కావాలి, అది తెలుసుకోవటానికి. మీకు తెలిసినవి అయితే ఇఫ్ యు నో దెమ్, అది మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అది కొంతమంది పేరు కావచ్చు, ఇన్సిడెంట్ కావచ్చు, మీకు దేవుడు దాన్ని రాసి చూపిస్తారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దర్శనాల్లో 8, దర్శనాల్లో 8 ఏంటంటే స్వరం, సౌండ్. అంటే దేవుని పరిశుద్ధాత్మ మీరు అలా దర్శనం చూస్తూ ఉండే మీకు సౌండ్ వినిపిస్తారు. యూ క్యాన్ లిసన్, చెవితో మీరు వినవచ్చు. దేవుడు పిలిస్తే, దేవుడు మాట్లాడితే, దేవుడు సందేశం ఇస్తే ఇది కూడా ఒక మంచి వరం, దేవుని స్వరం వినటం. దేవుని స్వరం వినటం. మనం బైబిల్లో ప్రియబిడ్డలారా 1 సామువేలు గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి మనం 13 చదివితే, ఇప్పుడు సమయం లేదు కాబట్టి వీ డోంట్ రీడ్. ఓకే, 1 సామువేల్ చాప్టర్ 3 1 to 13. అక్కడ దేవుని ఆలయములో చిన్న సామువేలు పడుకున్నాడు. సామువేలుకి ఏమనిపించింది?
ఏం వినిపించింది? యెహోవా దేవుడు సామువేల్ సామువేల్ అని పిలిచాడు. అది ఆ చిన్ని బాలుడు సామువేల్ విన్నాడు. ఫస్ట్ ఆయన ఏమనుకున్నాడు? నన్ను ఏలి పిలిచాడేమో అని అనుకుని అర్ధరాత్రి ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచావా అని అడిగాడు. లేదు బాబు, నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అని పంపించేశాడు. సామువేల్ పడుకున్నాడు. మళ్ళీ సామువేల్ సామువేల్ అని ఆయన పేరు ఎవరో పిలిచినట్టు విన్నాడు. మళ్ళీ లేచిపోయి ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను మీరు పేరు పెట్టి పిలిచారా అని అడిగాడు. ఏలి చెప్పాడు, ఏదో పేడ కల వచ్చి ఉండవచ్చు, పోరా అని చెప్పి ప్రేయర్ చేసి పంపించాడు. ఆ బాలుడు పోయి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ మూడవసారి సామువేల్ సామువేల్ అని పేరు వినిపించింది. ఆయన మళ్ళీ లేచి, అయ్యా నిజంగా పిలిచారా అని అడిగాడు. అప్పుడు ఏలికి ఏమర్థమైంది? దేవుడు ఈ బాలుడిని పిలుస్తున్నాడు అని ఏలికి అర్థమైంది. అప్పుడు ఏలి చెప్పి పంపించాడు, ఇదిగో నువ్వు వెళ్ళి పడుకో, మళ్ళీ నీకు సామువేల్ సామువేల్ని పిలిస్తే నువ్వు మోకరించి ఒక్క మాట చెప్పు, ప్రభువా మాట్లాడు, నేను వింటున్నాను. స్పీక్ లార్డ్, యువర్ సర్వెంట్ ఈస్ లిసనింగ్. हे प्रभु बोल अब तू सुन रहा है दास तेरा. सामुएल यही बोला, हे प्रभु बोल अब तू सुन रहा है दास तेरा. सुन रहा है दास तेरा, सुन रहा है दास तेरा, बोल अब तू सुन रहा हूँ. प्रभु आप बोलिए, मैं सुन रहा हूँ. కొంతమందికి అలా స్వరం వినిపిస్తారు. ప్రియులారా, నాకు స్వరం వినిపించే ఒక సంఘటన షేర్ చేస్తాను మీతో. నేను 2003 సంవత్సరాల్లో గురువుగా అభిషేకం పొందుకున్నా కేరళలో. ఇన్ 2003 ఐ వాస్ ఆర్డైన్డ్. గురువుగా అభిషేకం పొందబోయే ముందు ఒక ధ్యాన వడకం చేయాలని చక్కగా ఒక రిట్రీట్ సెంటర్కి వెళ్ళాను. అక్కడ ఒక వారం అంతా, సోమవారం నుంచి శనివారం వరకు, మండే టు సాటర్డే ఒక వారం మంచిగా దేవుని ధ్యాన కేంద్రంలో చక్కగా ఒక వారం వడకం చేసుకున్నా. ధ్యాన వడకం అయిపోయి చివరికి నా బేగ్ అంతా సదురుకొని ఇంటికి వెళ్ళే ముందు గుడికి వెళ్ళి చివరికి ఒకసారి ప్రార్థన చేద్దామని ఒక ఆలోచన కలిగింది. అప్పుడు నేను తీసుకున్న బ్యాగు ఆ గుడి బయట పెట్టి ఆ గుడి లోపలికి వెళ్ళాను. అక్కడ ఇలా దివ్య సప్రసాదం ప్రతిష్ఠించబడి ఉంది. ఆ సప్రసాదం ముందు మోకరించి కాసేపు పాత్ర చేసుకున్నా. ఎందుకు? రేపు నా గురుపట్టం, గురు అవబోతూ ఉన్నా రేపు. అంద సంతోషం మనసులో, అంద ఆశ, అంద కుతూహలం, జిజ్ఞాస. అలా కళ్ళు మూసుకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండే నాకు ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ఏం చెప్పిందంటే, నువ్వు రేపు గురు అవబోతూ ఉన్నావు, చాలామందిని పిలిచావు, కానీ నా బిడ్డల్ని పిలవలేదు. ఎవరు నా బిడ్డలు? చూడు దేవుడు ఏం చూస్తున్నాడు. మా అన్న నాన్న బంధువులందరూ ఎవరిని పిలిచారు? పెద్ద పెద్ద వాళ్ళని, గొప్ప గొప్ప వాళ్ళని, బంధువులను అందరిని పిలిచారు. ప్రభువు నాకేం చెప్పాడంటే, నువ్వు గురువు పట్టం పొందబోయే ఆ రోజు 50 మంది పేద ప్రజల్ని కూడా పిలిచి నువ్వు అన్నం పెట్టాలి అని చెప్పాడు.
నాకు వేరే ఎవరు చెప్పలా. అది ఒక్కసారి వచ్చింది, రెండుసారి వచ్చింది, 3 సార్లు వచ్చింది. ఆ స్వరం ఇలా నాకు వినిపిస్తూ ఉంది. నువ్వు రేపు గురు అవబోతూ ఉన్నావు. ఆ గురుపట్ట అభిషేక రోజు 50 మంది పేద ప్రజలు, అనాథలు, విధవులు, వితంతువులు అటువంటి వాళ్ళని కూడా నువ్వు రేపు పిలిపించి వాళ్ళకు కూడా అన్నం పెట్టాలి అని నాకు క్లియర్గా వినిపించింది ఆ దేవుని స్వరం. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా, ప్రభువా తప్పకుండా నేను 50 మందిని పిలుస్తాను అని ఎప్పుడైతే మనసు నిర్ణయించుకున్నానో అప్పుడు ఆ స్వరం పోయింది. క్లియర్గా నాకు వినిపిస్తుంది. ఎవ్వరు లేరు, అందరూ సైలెంట్గా ఉన్నారు, అందరూ కూర్చున్నారు. నేను మోకరించి ఎలా ప్రార్థిస్తూ ఉన్నా. చక్కగా ఆ స్వరం అంటే సామూహిక ఎలా వినిపించిందో అలాగే ప్రియబిడ్డలారా, చక్కగా దేవునిలో మీరు ఆత్మలో ప్రే చేస్తూ ఉంటే దేవుని స్వరం మీరు వినగలుగుతారు. అంటే చెడు సినిమాలు, చెడు పాటలు, చెడు జోకులు అవన్నీ విని జోకులు వేసుకుంటూ నవ్వుతూ తిరిగితే దేవుని స్వరం వినలేరు. దేవుని స్వరం వినాలంటే నీ చెవులు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా, నిర్మలత్వం లేకుండా ఏ ఒక్కడు కూడా దేవుని స్వరం వినలేరు, దర్శనం చూడలేరు. అందువలన ఇది 8వ ప్రియబిడ్డలారా సౌండ్. ఇంకా 9వ ప్రియబిడ్డలారా కళలు. నాకు చాలామంది ఇది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏం కనిపిస్తుంది? కళలు కనిపిస్తుంది. కనిపిస్తుందా? కనిపిస్తుంది. 2 ఉదాహరణలు బైబిల్లో చెప్తాం. 2 ఇన్సిడెంట్స్ వేర్ పిలాతు భార్య యేసుక్రీస్తుని గురించి కళలు చూసింది. చూశారా లేదా? ద వైఫ్ ఆఫ్ పైలట్. మనం బైబిల్లో చూస్తే బిడ్డలారా మత్తయి సువార్త 27వ అధ్యాయం తీసుకుందామా? 27వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 27వ అధ్యాయము 19వ చదువుతామా? అతడు న్యాయపీఠంపై కూర్చుండినప్పుడు అతని భార్య, నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడితిని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమియో జోక్యం కలిగించుకొనవలదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మత్తయి 27:19 వచనములో పిలాతు భార్య, పిలాతు తన సింహాసనం మీద కూర్చుండగా తన భార్య వచ్చి ఒక మాట చెప్పింది, అయ్యా ఈ యేసుక్రీస్తుని గురించి నిన్న రాత్రి నేను కలలు చూశా, మీరు ఆయనని బాధపెట్టవద్దు. అలాగే జోజప్ప గారు పడుకుంటూ ఉండగా కలలో ఎవరు కనిపించారు? దేవదూత కనిపించారు. ఇదిగో నీ భార్యగా మరియమ్మను స్వీకరించటానికి భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయినది. జోజప్ప రాత్రి నిద్రపోతూ ఉండగా, పడుకుంటూ ఉండగా దర్శనము కలలో కనిపించింది ఆయనకి. ప్రియలారా, ఇది కూడా దేవుని పరిశుద్ధాత్మ కలిగిస్తారు. కొంతమందికి కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. ఏంటి? పొద్దున కలలు చూస్తే అవి అన్నీ నెరవేరుతాయి సామి అంటారు. ఏమా నెరవేరుతాయా? మూఢనమ్మకాలు ఏంటి? పొద్దున్న కలలు చూస్తే అవి అన్నీ నెరవేరుతాయి. అమ్మో అలా నెరవేరి ఉంటే ఎప్పుడో ఏమో అయిపోయేది. అలా అనుకోవద్దు. పొద్దున చూస్తే కళలు నెరవేరుతాయని మాత్రం అనుకోవద్దమ్మా. ఓకే, ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ కలిగించే దర్శనం అయితే ప్రియబిడ్డలారా, ఆ దర్శనం ద్వారా అంటే కళల ద్వారా దేవుడు దర్శనమిచ్చి ఒక వ్యక్తితో మాట్లాడతారు. ఆమేన్, 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 ఆమేన్. ఇంకా 10 ఏంటంటే, మీరు ఒక వ్యక్తి కోసం ప్రార్థిస్తూ ఉంటే మీకు కొన్ని ఆంతరిక ప్రేరణ దేవుడు కలిగిస్తారు. అది వేరే ఎక్కడి నుంచి కాదు. ఫ్రమ్ నోవేర్ వెన్ యూ ప్రే ఫర్ సమ్వన్,
గాడ్ విల్ గివ్ యూ ఇన్నర్ థాట్స్. నీ అంతరాత్మలో, ఇన్ యువర్ ఇన్నర్ హార్ట్ నీకు కొన్ని ప్రేరణ దేవుడు కలిగిస్తారు. ఆ ప్రేరణ కరెక్టే. నువ్వు దేవునిలో ఉన్న మనిషి అయితే, ఇఫ్ యూ ఆర్ ఎ పర్సన్ ఇన్ ప్రేయర్, నీకు దేవుడు కలిగించిన ఆంతరిక ప్రేరణలు కరెక్ట్ అవుతుంది. ఇంకా 11ది దర్శనములో ఇంకొకటి ప్రియులారా, కొన్ని వాసన, కొన్ని స్మెల్, కొన్ని వాసన. అది ఎక్కువగా సాంబ్రాణి, మల్లెపూ అటువంటి మంచి మంచి వాసన కలిగించే మీకు ఎక్స్పీరియన్స్ అయితే, అది యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, తల్లి మరియమ్మ, పునీతుల సాన్నిధ్యాన్ని చూపిస్తుంది. నేను పోయిన సంవత్సరం కేరళకి వెళ్ళి ఇంకొక ధ్యాన వడకానికి వెళ్ళాను. ఆ ధ్యాన వడకానికి వెళ్ళేటప్పుడు కౌన్సిలింగ్ కోసం నేను ఒక సిస్టర్ దగ్గర కూర్చున్నా. ఆ సిస్టర్ దగ్గర కూర్చొని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే, మాట్లాడుతుంటే వెంటనే ఆ సిస్టర్కి సాంబ్రాణి పొగ వాసన వచ్చింది. ఆ సిస్టర్ నాకు చెప్పింది వెంటనే, బెన్నీ ఫాదర్, యేసుక్రీస్తు మీ దగ్గర ఉన్నారు, సాంబ్రాణి వాసన నాకు వచ్చింది అని ఆ సిస్టర్ నన్ను చూసి చెప్పింది నేను కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు. నాకు ఇప్పుడు గుర్తుంది. మల్లెపూ, సాంబ్రాణి, సుగంధ తైల వాసనలు మీరు కౌన్సిలింగ్ చేస్తూ ఉండే మీకు వస్తే, ప్రియబిడ్డలారా, ప్రార్థిస్తూ ఉండే మీకు వస్తే, అది యేసుక్రీస్తు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ, పునీతుల తల్లి మరియమ్మ సాన్నిధ్యాన్ని చూపిస్తుంది. అలాగే చెడు వాసన, దుర్గంధ వాసనలు వస్తాయి. ఒకరోజు మాథ్యూ నాయకం రంబెల్ ఫాదర్ ఒక మనిషి చెప్పాడు. ఆయన స్వస్థత ప్రార్థన నడిపిస్తూ ఉండగా చాలా దుర్గంధ వాసన వచ్చిందంట. ఆ దుర్గంధ వాసన ఆ ఫాదర్కి వచ్చి తర్వాత దాన్ని ఒక స్వస్థతగా దేవుడు మార్చాడు. అది ఎట్లా అంటే, క్యాన్సర్ వచ్చి పుండు, ఆ పుండు నుంచి దుర్వాసన వస్తూ ఉంది. అటువంటి క్యాన్సర్ వ్యాధితో ఒక ఆయన అక్కడ స్వస్థత ప్రార్థనకి వచ్చారంట. ఆ వ్యక్తికి స్వస్థత ప్రార్థన నడిపిస్తూ ఉండగా ఆ క్యాన్సర్ పుండు రోగ బాధ నుంచి సంపూర్ణ స్వస్థత దేవుడు ఆ వ్యక్తి కలిగించినట్లు ఈ ఫాదర్ గారికి ఆ దుర్గంధ వాసన దేవుడు దర్శనం ద్వారా, ఆ స్మెల్ ద్వారా కలిగించి ఆ వ్యక్తికి నేను స్వస్థ ఇస్తున్నానని చెప్పారంట. అలా దుర్గంధ వాసన కూడా ప్రియబిడ్డలారా ప్రార్థిస్తూ ఉండే మీకు దేవుడు కలిగించి దానివల్ల సందేశం ఇస్తారు. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా చివరికి 12వది అదేంటంటే, దేవుని వాక్ ద్వారా దేవుడు మాట్లాడతారు. దర్శనం దేవుని వాక్ ద్వారా. కొంతమందికి మీరు ప్రార్థిస్తూ ఉండే మీకు వేరే ఏం కనపడదు, దేవుని వాక్యాలు కనిపిస్తాయి. మీకు ఏం కనిపిస్తాయి? దేవుని వాక్యాలు, వర్డ్ ఆఫ్ గాడ్ మీకు కనిపిస్తాయి. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ మీరు తీసి చూస్తే కరెక్ట్గా ఉంది. మొత్తంగిలో కౌన్సిలింగ్ చేస్తున్న ఒక సహోదరి ఒక మాట నాకు చెప్పింది. ఒకరోజు నా కోసం ఆ సహోదరి ప్రార్థన చేస్తూ ఉంది. కౌన్సిలింగ్ చేసిన ఒక సహోదరి నా కోసం ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు ఒక సంఘటన దేవుడు ఆ స్త్రీకి చూపించారు. అమ్మా దయచేసి, అమ్మా హలో, ఆ పాప మీ దగ్గర పెట్టుకో, అమ్మా తిరగనివ్వద్దు, మీ దగ్గర పెట్టుకోండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా.
నా కోసం ప్రార్థిస్తూ ఉండే బైబిల్ నుంచి ఒక సంఘటన చూపించారంట. ఎన్ ఇన్సిడెంట్ గాట్ షో. అది చూపించి చివరికి చక్కగా 4 దేవుని వాక్యాలు వెనకాల 1, 2, 3, 4 అది అలాగే కళ్ళు మూసుకుంటూ ఉంటే కనిపిస్తుంది. కళ్ళు తెరవకుండా అది పేపర్ రాసింది. కళ్ళు మూస్తూ ఉంటే అది కనిపించింది, కళ్ళు తెరవకుండా అలాగే పేపర్ రాసింది. కళ్ళు తెరిచి చూస్తే అలాగే పేపర్లో ఉంది. వెంటనే నాకు కాల్ చేసి, బెన్నీ ఫాదర్, నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉండే ఇదిగో 3-4 వాక్యాలు దేవుడు చూపించాడు అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పింది. నేను బైబిల్ తెరిచి చూస్తే అవి చక్కగా ప్రియబిడ్డలారా దేవుడు ఇచ్చిన సందేశం. దేవుడి సందేశం చాలామందికి దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతారు. కొంతమంది ఏమో మీకు కన్ఫ్యూషన్ ఉంది, ఏం చేయాలో తెలియదు, చాలా ప్రాబ్లమ్స్ కానీ ఇబ్బందులు ఉంటే బైబిల్ తీసి ముందు పెట్టి ప్రార్థన చేసి బైబిల్ ఓపెన్ చేయండి. అలా కరెక్ట్గా సందేశము దేవుడు చాలామందికి ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, దర్శన వరము 12 విధాలుగా దేవుడు చూపిస్తారు. నేను ఇప్పుడు 12 విషయాలు చెప్పా. 12 విధాలుగా దర్శనము వరము కలిగిన మనుషులతో దేవుడు మాట్లాడతారు. ఆ 12 విధాలుగా దేవుడు ఒక వ్యక్తిని మొట్టమొదటి గుర్తుంచుకోండి, అది నిన్ను దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నడిపిస్తూ ఉన్నారని గుర్తుంచుకోవాలి. ఆమేన్ 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 ఆమేన్. రెండవదిగా సెకండ్, రిమెంబర్, నీ దగ్గరికి ఏ వ్యక్తి అయితే కౌన్సిలింగ్ వచ్చారో ఆ వ్యక్తిని దేవుని వైపు నడిపించటానికి దేవుని ఆత్మ నీకు ఇస్తున్న ఒక వరము ఈ దర్శన వరం. మూడవదిగా గుర్తుంచుకోండి ప్రియబిడ్డలారా, అది మీరందరూ గుర్తుంచుకోవాలి ఒక విషయమే, మీకు దర్శనము కలిగితే దయచేసి దేవుని ఆత్మలో ఉన్న మనిషి నువ్వైతే అది చెప్పుకుంటూ తిరగవద్దు. అలాంటి పొరపాటు చేసే మనిషిని నాకు చాలా తెలుసు. దేవుని వరము దుర్వినియోగం చేయవద్దు. దేవుని వరములు దుర్వినియోగం చేయరాదు. దుర్వినియోగం చేయవద్దు. డోంట్ మిస్యూజ్ గాడ్స్ గ్రేస్. దుర్వినియోగం చేస్తే నువ్వు దానికి బాధ్యతలారు. ఒక వ్యక్తిని గురించి నీకు దేవుడు కొన్ని విషయాలు చూపిస్తే ప్రియబిడ్డలారా, ఆ వ్యక్తితో మాట్లాడవచ్చు, లేదా నువ్వు ఆ వ్యక్తి కోసం ప్రేయర్ చేయి. అంతేకాని అది 10 మందితో చెప్పి తిరిగి ఆ వ్యక్తి పరువు తీసి ఆ వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడి దేవుడు అలా చెప్పాడు ఇలా చెప్పాడు అని లేనిపోని డిస్టర్బెన్సెస్ కలిగించి నడిపించేది దేవుని పరిశుద్ధాత్మ కాదు. ఒకటి గుర్తుంచుకోండి, సాతాను కూడా దర్శనం చూపిస్తాడు. హలో, వింటున్నారా? వింటున్నారా? సాతాను కూడా దర్శనం చూపిస్తాడు. సాతాను కూడా దర్శనం చూపిస్తాడు. ఎందుకంటే సాతానుకి కూడా దర్శనం కలిగించే శక్తి ఉంది. నీకు చూపించేది సాతాను చూపించే దర్శనమా, దేవుని పరిశుద్ధాత్మ నిజంగా చూపించే దర్శనమా అని ఎలా తెలుసుకుంటావు? యేసుక్రీస్తు చక్కగా చెప్పాడు, బలమును బట్టి చెట్టును అర్థం చేసుకోవచ్చు. ఆమేన్ 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 ఆమేన్. యేసుక్రీస్తు చక్కగా చెప్పాడు, బలమును బట్టి చెట్టును అర్థం చేసుకోవచ్చు. బలం మంచిదైతే చెట్టు మంచిదే, బలం మంచిది కాకపోతే చెట్టు మంచిది కాదు అని అర్థం. అంటే దేవుని పరిశుద్ధాత్మ కలిగించే దర్శనమైతే, దేవుని పరిశుద్ధాత్మ కలిగించే 12 దర్శనాలైతే ఆ దర్శనం ద్వారా
ఆ వ్యక్తికి కానీ ఎదుటి వ్యక్తికి కానీ సంతోషము, శాంతి, సమాధానము, నెమ్మది, ఓర్పు, పట్టుదల, నిగ్రహ శక్తి కలుగుతూ ఉంది. సాతాను ఆత్మ కలిగించు దర్శనమైతే అక్కడ భయము, ఆందోళన, టెన్షను, బాధలు, ఇబ్బందులు, కన్నీరు, గొడవలు, అసూయ, ఇటువంటి అన్ని రకాలుగా ఇబ్బందులు మీకు కలుగుతాయి. అందువలన దేవుని ఆత్మ కలిగించే దర్శనమా కాదా, సాతాను కలిగించిందా కాదా అని కరెక్ట్గా అర్థం చేసుకోవాలన్న మనస్సు ప్రియబిడ్డలారా మీకు ఉండాలి. దేవుని ఆత్మ కలిగించినట్లయితే తప్పకుండా మీకు మేలు జరిగిద్ది. మీరు హ్యాపీగా ఉంటారు. అక్కడ భయం లేదు, టెన్షన్ లేదు, గొడవ లేదు, శత్రుత్వం లేదు, అసూయ లేదు, ఎలాంటి ఇబ్బందులు కలగదు. అది మంచి బలము కలిగించే దేవుని పరిశుద్ధాత్మ దర్శనం, ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎక్కడైతే అది లేదో అస్సలు ఉండవు. ఆమేన్, 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 ఆమేన్. లేచి నిలబడండి. మనం ఇప్పుడు ప్రత్యేకంగా దీనికోసం ప్రార్థన చేయబోతున్నాం. అందరూ పైకి లేచి నిలబడండి. చేతిలో ఏమీ పట్టుకోవద్దు. చేతులు ఏమీ పట్టుకోకుండా ప్రియబిడ్డలారా, దర్శనం ఆ వరం పొందేవాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. పొందినా కానీ ఏం కనిపించలేదు. నాలాగా 1 ఇయర్ ఏం కనపడలా, చీకటి కనిపించింది. నీకు కనపడకపోతే కారణాలు ఉన్నాయి. కొంతమందికి అస్సలు లేదు. కానీ ప్రార్థన చేస్తే మీరు మంచి మనిషి అయితే, నిర్మల హృదయం మీకుండే, తప్పకుండా దేవుడు మీకు దర్శనం కలిగిస్తారు. ఆమేన్, 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 ఆమేన్. చేతులు జోడిస్తాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనం ఇప్పుడు దాహముతో ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధాత్మదేవా, నాకు ఈ 12 దర్శనాలలో ఏమైనా ఒకటి కావాలి. అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవా, ఈ 12 దర్శనాలలో ఏదైనా ఒకటి నీ ఇష్టానుసారముగా, నీ చిత్తానుసారంగా కావాలి. మీకు ఏమి కావాలో, దర్శనాలకి ఆటంకాలు ఉన్నాయో అవి అన్నీ ఈ సమయం దేవునికి అర్పించు. ప్రభువా, ఈ దర్శన వరం నాకు ఇస్తే అది నీ కోసమే, నీ సేవ కోసమై, నీ మహిమ కోసమై నేను వాడుకుంటానయ్యా. ఈ పాపిని, ఈ ద్రోహిని, ఈ బలహీనుడైన నన్ను ప్రభువా నీ దర్శనం కోసం, నీ సేవ నిమిత్తమై వాడుకోండి దేవా. ఈ దర్శనము దేవుని యొక్క సంఘాన్ని నిర్మించటానికి, దేవుని సంఘాన్ని కట్టడానికి దేవుడిస్తాడు. చేతులు జోడించి అలాగే కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని మీరు ప్రార్థన చేయండి. అలాగే శారీరక, మానసిక, ఆంతరిక, ఆధ్యాత్మిక రోగాలు, వ్యాధి బాధలు, వేదనలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నవారు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఈ సమయము ఈ ఆలయంలో ఉన్న వ్యక్తులను దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రెండు చేతులు మీ ముందు తెరచి పట్టుకొని దాహముతో ఉన్నానయ్యా. ప్రభువా, నీ ముందు ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నాకు నీ దర్శనం కావాలని ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు మీ ముందు తెరచి పట్టుకొని, ప్రభువా, నేను దాహముతో ప్రార్థిస్తూ ఉన్నాను.
ఒక నిర్ణయం తీసుకోండి. దేవుని సేవ కోసం నీవు వాడబడాలని, 10 మంది మేలు కొరకై నువ్వు వాడబడాలని, సాతాను ఆత్మ నుంచి దూరమై దర్శన వరము కలిగే వ్యక్తిగా నువ్వు మారాలని ఈరోజు ఈ ఆలయంలో చాలామందికి దేవుడు దర్శన వరము కలగాలని ప్రియబిడ్డలారా ప్రత్యేకంగా నేను మీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. నేను మీకోసం ప్రార్థిస్తూ ఉండగా అలాగే దాహముతో ప్రార్థన చేయండి. మమ్మ సదా కరుణించి కాచి కాపాడున్న ప్రియపిత, ఈ మధ్యాహ్నము మీ సన్నిధిలో ఎంతమంది దాహముతో లేచి నిలబడి దర్శన వరము కోసం ప్రార్థిస్తున్నారయ్యా. వారి ఆంతరిక దాహం మీకు తెలుసు, వారి మంచి మనసు నీకు తెలుసు. వారిలో దర్శనం కలగటానికి ఎన్ని ఆటంకాలు ఉన్నాయో అవి అన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ పరిశుద్ధ రక్తము వారి తల నుంచి కాళ్ళకు చిలకరించి అన్నిటినీ పరిశుద్ధపరచుము దేవా. ప్రభువా, 12 రకరకాల దర్శనములు చూడటానికి ఈ బిడ్డలకి ఆ గొప్ప వరము ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీవి సేవ కోసం సాతాను ఆత్మను పాలద్రోలి దైవాత్మను ఈ బిడ్డలో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కనికరించి ఈ బిడ్డల ఆటంకాలు తొలగించిన ప్రభువా. దాహముతో ప్రార్థన ఈ బిడ్డల మీద నీ దివ్య ఆత్మను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, నీవు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవని, పిలిచే పలికే దేవుడు నీవేనని, మీ ప్రజలు దారి తప్పిపోకుండా ఈ లోక జీవిత యాత్ర సరిగా ముగించి నిన్ను చేరుకోవటానికి నీవిచ్చిన పరిశుద్ధాత్మ సమృద్ధిగా ఈ ఒక్కొక్క బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మదేవా, దాహముతో ప్రార్థిస్తున్న వారి హృదయ దాహము తీర్చమని ప్రార్థిస్తున్నాము. ఆకలి దప్పికతో ప్రార్థన వారి ఆకలి దప్పిక తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇక్కడ ఈ ఆలయములో ఈ బిడ్డలని సాక్షిగా మార్చుము దేవా. దర్శన వరము కలుగునుగాక, దర్శన వరము కలుగునుగాక, దర్శన వరము కలుగునుగాక. 2 చేతులు పైకిలెత్తండి. 2 చేతులు పైకిలెత్తి మంచి మనసుతో మీకోసం మాత్రం కాదు, మీ ముందు వెనకల కుడి ఎడమల ఎవరెవరైతే ఉన్నారో ప్రభువా, నాలాగా ఈ తోడి సోదరి సోదరులకు కూడా దర్శన వరము కలిగించమని ప్రార్థన చేయండి. ఇన్ని వేల మంది దర్శన వరం పొందినట్లయితే, మనమందరము కూడా ఆత్మలో నింపబడినట్లయితే, అందరము కూడా దేవుని వరం పొందినట్లయితే ఈ సంఘము సాతాను ఏ రీతిగా కూడా నాశనం చేయలేడు. 2 చేతుల వైపులెత్తి కాసి దేవుని స్తుతించు. దర్శన వరం కోసం స్తుతించు, దర్శన వరం కోసం స్తుతించు. దర్శనం కలగాలి, దర్శనం కలగాలి, దేవుడు మాట్లాడాలి, స్వరం వినాలి, చూడాలి, అనుభవించాలి. హల్లెలూయా, 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 అందరూ స్తుతించు. హల్లెలూయా, 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 కళ్ళు మూసుకొని చెప్పండితో పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, కళ్ళు మూసుకొని దర్శనం కావాలని కళ్ళు మూసుకొని చెప్పండితో ఈ పాట పాడుకుందాం. చెప్పండితో కళ్ళు మూసుకొని హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము.
నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. చెప్పడంతో పదండి. పరిశుద్ధాత్మ దేవ, ఒక్కొక్క బిడ్డ మీద నీ శక్తిని సంపూర్ణముగా అభిషేకించబడిన సంభవించబోవునవి నాకు బోధించుము. సంభవించబోవునవి నాకు బోధించుము. సంభవించబోవునవి నాకు బోధించుము. సంభవించబోవునవి నాకు బోధించుము. సర్వసత్యములోకి నన్ను నడిపించుము. సర్వసత్యములోకి నన్ను నడిపించుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. పాప నియమము నుండి నన్ను విడిపించుము. పాప నియమము నుండి నన్ను విడిపించుము. పాపములన్నిటి గూర్చి నన్ను ఒప్పించుము. పాపములన్నిటి గూర్చి నన్ను ఒప్పించుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. నీదు చిత్తమును బట్టి వరములు దయచేయుము. 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 నీ సాక్షిగా నిలుచుటకు వరములు నాకేయుము. నీ సాక్షిగా నిలుచుటకు బలమును నాకియ్యుము. నీ
సాక్షిగా నిలుచుటకు వరములు నాకీయుము. నీ సాక్షిగా నిలుచుటకు వరములు నాకీయుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను అందరూ పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, అందరూ ఆత్మను పంపయ్యా. శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. అందరూ ఆత్మను పంపుము, శక్తితో నింపుము. హల్లెలూయా, 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 అందరూ కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు, చేతులెత్తి చేతులెత్తి దేవుని స్తుతించు. హల్లెలూయా, చేతులెత్తి దేవుని స్తుతించు. హల్లెలూయా, 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 Thank you, Jesus. Thank you, Holy Spirit. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, ఈ దినముని బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రము. నీ కృపను, నీ వరములు దర్శనముగా ఈ బిడ్డకు ప్రసాదిస్తున్నందుకు మీకే స్తోత్రం. నీ సేవలో నీ ఆలయము, నీ సంఘము నిర్మించటానికి ఈ బిడ్డల్ని యోగ్యపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సాతాను కలిగించేది కాదు, నీ పరిశుద్ధాత్మ వెన్నండి ఉండి ఈ బిడ్డలని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ బిడ్డలు పొందుకున్న అభిషేకాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకునే కృప, సంరక్షణము, మీ దేవదూతల కాపుదలను ఈ బిడ్డకి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ రోజు నుంచి
ఇదిగో ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థించే మనస్తత్వం కలిగించమయ్యా. ఆమేన్. ప్రార్థిస్తూ ఉండగా దర్శనము కలిగించమయ్యా. ఆమేన్. దర్శనము ద్వారా ఈ బిడ్డతో మాట్లాడమయ్యా. ఆమేన్. దారి తప్పిపోకుండా ఈ బిడ్డలందరినీ నీ వైపు ఆకర్షించి నడిపించమని మా నాథుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. ప్రైజ్ ది లార్డ్. నా పేరు వెంకటేష్, ముత్తంగి నుంచి వచ్చాను. నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ టిఆర్ఆర్ కాలేజ్ ఫ్రమ్ ఐనోల్. నేను ఫస్ట్ ఇయర్లో చదివేటప్పుడు బాగా చదువుతుండేవాడిని. 90% మార్క్స్ వస్తాయని అనుకున్నారు కాలేజ్లో. కానీ అకస్మాత్తుగా నేను ఫస్ట్ ఇయర్లో 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను. టీచర్స్, ఫ్రెండ్స్ అందరు చాలా ఇన్సల్ట్ చేశారు నేను. అదే సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లో మళ్ళీ 6 సబ్జెక్ట్స్, అవి ఒక 6 సబ్జెక్ట్స్, ఈ ఒక 6 సబ్జెక్ట్స్, మొత్తం 12 సబ్జెక్ట్స్. ఎలా చదవాలో ఎలా పాస్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చి ప్రేర్ చేసుకున్నాను. అందులో ఫస్ట్ ఇయర్లో 3, సెకండ్ ఇయర్లో 3 సబ్జెక్టులు పాస్ అయిపోయాను. మళ్ళీ ఇందులో 6 సబ్జెక్ట్స్, మళ్ళీ 4th సెమిస్టర్లో 7 సబ్జెక్ట్స్, మొత్తం 13 సబ్జెక్ట్స్. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ డైవన్ వార్డ్ సెంటర్లో ప్రేర్ చేయించుకున్నాను. నేను అనుకున్న సబ్జెక్ట్స్ 9 సబ్జెక్ట్స్ పాస్ అయిపోయాను. 9 సబ్జెక్ట్ పాస్ అవ్వాలనుకున్నాను, 9 సబ్జెక్ట్స్ పాస్ అయిపోయాను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కాబట్టి నేను ఏదో కంపెనీలో జాబ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో పనిచేసేవాడిని. అయితే అక్కడ ఏం జరిగింది, ఎంట్రీ టైంలో సెక్యూరిటీ గేట్ దగ్గర ఒక ఇద్దరు నాతో మాట్లాడారు, డ్యూటీలో పరిచయమైన వాళ్ళు అదే రోజు నైట్ కంపెనీలో దొంగతనం చేశారు. నేను ఆ రోజు కాలుకు దెబ్బ తగిలిందని చెప్పి డ్యూటీకి వెళ్ళకుండా ఇంటికి వచ్చాను అనమాట, నొప్పి ఎక్కువ అయిపోయిందని. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది అది. ఆ పోలీస్ వాళ్ళు ఏం చేశారు, నేను కూడా వాళ్ళతో బాగా ఉన్నానని చెప్పి నన్ను కూడా తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్లో. ఈరోజు ఇదే సేమ్ టైం ఆగస్ట్ 5th డేట్ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నాను నేను. ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకా అంతే అయిపోయింది, ఇంకా నా బతుకు వేస్ట్ అనుకున్నాను ఇంకా. కానీ ఒకటే దేవుని ప్రార్థించుకున్నాను, నన్ను సేఫ్గా బయటికి తీసుకొస్తే వచ్చి మీకు సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పి కోరుకున్నాను. అంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. శ్రీకాకుళం వంగర మండలం నుంచి వచ్చానండి, తలగమనం విలేజ్ నుంచి. నేను ఇక్కడ పెయింటింగ్ పని చేస్తుంటాను. ఇక్కడ రూములో బ్యాచిలర్స్ అందరం కాబట్టి మసాలా కారం ఎక్కువ తిన్నందువల్ల నాకు గ్యాస్ట్రిక్ అలర్జీ వచ్చింది. అలాగే ఇప్పుడు 3 వారాల నుంచి నాకు మొలలు వచ్చాయండి వేడి వలన. ఇక్కడ 4 వారాల నుంచి ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నాను. ఇది 4వ వారం అండి. నాకు యేసయ్య నామమున తగ్గిపోవాలని ప్రార్థన చేశాను. ఫాదర్ గారు ఇక్కడ అలాగనే చేశారు, నాకు తగ్గిపోయిందండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. హల్లెలూయా. Hallelujah. స్తోత్రం తండ్రి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వచ్చిన బిడ్డలందరికీ వందనాలు, దైవదాసులకు వందనాలు. ఎందుకంటే సాక్ష్యం అంటే, నా పేరు సరోజిని, మాది ఆంధ్ర అండి. మరి మా చిన్న కొడుకు దానియేలు, మరి అమ్మ బయటికి వెళ్ళి రాలేదు. అంటే అప్పుడు మా సాక్ష్యం అంటే ఏంటండి, ఒక పాప 2007లో నా చిన్న కోడలకి అపవిత్రాత్మ పట్టి చాలా బాధపడ్డామండి. అలాంటప్పుడు ఒక సహోదరుడి ద్వారా మరి మొత్తంగా తీసుకెళ్తే అపవిత్రాత్మ వదులుతుందని అన్నారు. అప్పుడు మొత్తంగా వచ్చి ఒక వారం రోజులు ఇక్కడ వడకానికి ఉండిపోయామండి. ఆ వడకంలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో కృప చూపి మరి అపవిత్రాత్మ వెళ్ళిపోయి గర్భిణి వచ్చింది. మరి ఎంతగానో దేవుడు కాపాడి, ఇదిగో బిడ్డ అండి 6 సంవత్సరాల పాప. ఇప్పుడు ఆ పాప పుట్టాక నేను సాక్ష్యం చెప్పలేకపోయాను, ఎమ్మటే రాలేదు. తర్వాత ఎప్పుడో లేట్గా వచ్చానండి. అయినా మరి ఎందుకో మా ఒక దురదృష్టం వల్ల తర్వాత ఈ పాప తర్వాత మళ్ళీ ఆ కుమార్తె మరి గర్భిణి వచ్చి 2 పట్లు 8 నెలలకి పాప పుట్టి చనిపోయింది. 2 పట్లు 2 పాపలు ఇద్దరు. తర్వాత అయితే మళ్ళీ 3వ పట్టి పాప గర్భంలో ఉండగా 3వ నెల మళ్ళీ పాప ఎలా ఉంటుందో అని చాలా భయంగా ఉన్నామండి. అప్పుడు మళ్ళీ
ఇంకా డాక్టర్ల ద్వారా ఈ పాపైనా మళ్ళీ ఈసారైనా గర్భిణి నిలబడదని చాలా బాధపడి డాక్టర్లు కూడా నిలబడదని మళ్ళీ గర్భసంచి కుట్లని ఇంకా చాలా చాలా టెస్టులు చేశారు. అయినప్పటికీ ఎంతగానో భయపెడితే అప్పుడు ఇగో నా కొడుకు కోడలో మరి ఇక్కడికి మొత్తంగా వచ్చి మళ్ళీ తండ్రికి మరి పాప ఎవరు పుట్టినప్పటికీ సజీవంగా ఉంటే ఇక్కడ దాసుల చేతి దేవుడు సమర్పించేసుకుని ఈ పాప మళ్ళీ బాబు నేను కొనుక్కుంటానని నా చిన్న కొడుకు ఇక్కడ కోడలో మరి చెప్పుకుని వచ్చారని అప్పటి నుంచి ఇదిగో ఈ పాప గర్భంలో దేవుడు కృప వల్ల ఇంతవరకు నెల నిండి వరకే కాసి కాపాడి తండ్రి పాపను సజీవ లెక్కల్లో ఉంచారు. మరి ఇప్పుడు ఫాదర్లకి పాపని సమర్పించుకుని మరి కొనుక్కుంటానన్నాడు. సాక్షి చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక మీరు అందరూ ప్రార్థన చేయండి తండ్రి. థ్యాంక్ యూ జీసస్. Praise the Lord. Hallelujah. 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 Hallelujah.